పర్ల్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ పులిహోర తయారీ విధానం చూద్దాం. తయారు చేసుకునే విధానము: ముందుగా 2 గ్లాసుల అన్నాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాము. వీడియోలో చూపించిన విధంగా అన్నాన్ని చల్లార్చుకొని ఈ విధంగా పెట్టుకున్నాము. 3 నిమ్మకాయల జ్యూస్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాము. పొయ్యి మీద బాండి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత కొద్దిగా పల్లీలు, పచ్చిపప్పు, జీడిపప్పు, మినపప్పు, తాలింపు గింజలు, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మూడు ఉప్పు మిరపకాయలు వేసుకొని వేయించుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, తురుము పెట్టుకున్న క్యారెట్, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీ, కొత్తిమీరను వేసుకుని కలుపుకుందాము. ఈ తాలింపుని చల్లారిన తర్వాత చేతితో కానీ గరిటెతో కానీ అన్నంలో కలుపుకుందాము. చివరిలో నిమ్మకాయ రసాన్ని కలుపుకుందాము. అంతే అండి, ఎంతో రుచికరమైన పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. For more updates, please subscribe to our channel. Thank you.